జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధానాంశంగా చేసుకొని తెరకెక్కినటువంటి సినిమా యాత్ర 2 ఈరోజు రిలీజ్ అయింది. అన్ని వైపుల నుంచి కూడా చాలా మంచి టాక్ అది సొంతం చేసుకుంది. అయితే దీనికంటే ఎప్పుడో 4 నెలల ముందే జగన్ గారి తన పొలిటికల్ లైఫ్ని సబ్జెక్ట్గా తీసుకొని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కినటువంటి సినిమా వ్యూహం రిలీజ్ కావాల్సి ఉంది. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారితో రామ్ గోపాల్ వర్మ 2 సార్లు సమావేశం కూడా అయ్యారు. దాని మీద కూడా ఫుల్ హైప్ వచ్చింది. కానీ నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన సినిమాల వ్యూహాలు ఏమున్నాయో తెలియదు, కానీ న్యాయస్థానంలో ఒకరికొకరు ప్రతి వ్యూహాలు రచించుకొని ఆ సినిమా డిలే అవ్వకుండా వచ్చిన నారా లోకేష్ దాన్ని తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు కదా. చివరికి తెలంగాణ హైకోర్టు నాంచి ఫైనల్గా ఇచ్చిన తీర్పు ఏంటి? సెన్సార్ వాళ్ళను 3 వారాల్లో మీరు మళ్ళీ సమీక్షించి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో సెన్సార్ వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ దానికి సమీక్షించి తాజాగా సేమ్ క్లీన్ యూ సర్టిఫికేటే మంజూరు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇది సుదీర్ఘంగా విచారించి తీర్పిచ్చి మళ్ళీ రివ్యూ చేయమన్నారు కదా. అసలు ఇది న్యాయస్థానాలకు గడప తొక్కక ముందు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చిందో ఈ సినిమా విడుదలకు సేమ్ సర్టిఫికేటే మళ్ళీ జారీ చేసింది సెన్సార్ బోర్డు. అంటే దీని విడుదలకు ఇక ఏం అడ్డంకులు లేవు. సో ఆ సెన్సార్ సర్టిఫికేట్ రాగానే ఈ చిత్ర యూనిట్ ఆ వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి తేదీని కూడా దాదాపు ఖరారు చేసుకున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ. అంటే ఈ నెల 16వ తేదీ వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది. ఎట్టకేలకు యాత్ర 2 సినిమా విడుదలైన ఇదే రోజు వ్యూహం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మరి అను కొంపతీసి నారా లోకేష్ వాళ్ళ టీం మళ్ళీ దీని మీద ఏమన్నా న్యాయస్థానాల గడప దొక్కితే మనకు తెలియదు. మరి ఇప్పటి వరకు అయితే సెన్సార్ మళ్ళీ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. బేస్డ్ ఆన్ దట్ ఈ నెల 16న వ్యూహం అనే సినిమా విడుదల కాబోతూ ఉంది, ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా పోతే.